బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అస్సాంలో ప్రధాని మోదీ సాహసం చేశారు. ఆయన ప్రయాణిస్తున్న ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై దింపామని పైలట్ ను ఆదేశించారు. భారత ఎయిర్ ఫోర్స్ విమానంలో ప్రధాని మోదీ అస్సాం టూర్కు వచ్చారు. ఆ విమానం రోడ్డుపైనే ల్యాండ్ అయింది. దిబ్రూఘర్ దగ్గర ప్రధాని మోదీ విమానం ల్యాండ్ అవ్వడం జరిగింది. ప్రధాని మోదీ ఇవాళ అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో తొలి ఈఎల్ఎఫ్ కేంద్రానికి ప్రధాని రావడం జరిగింది. అలాగే గౌహతిలో 5,450 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించబోతున్నారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించినటువంటి కుమార్ భాస్కర్ వర్మ సేతును మోదీ ప్రారంభిస్తారు. ఇక జాతీయ డేటా సెంటర్ ను ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారు. అస్సాంలో ప్రధాని మోదీ సాహసం చేశారని చెప్పాలి. ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ ద్వారా ఫెసిలిటీపై దింపమని పైలట్ ను ఆయన ఆదేశించడం జరిగింది. భారత ఎయిర్ ఫోర్స్ విమానంలో ప్రధాని మోదీ ఈ రోజు అస్సాం టూరుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక సాహసం చేశారని చెప్పారు. రోడ్డుపైనే ల్యాండ్ చేశారు. ఆయనకు సంబంధించినటువంటి ఫ్లైట్ ను దిబ్రూఘర్ దగ్గర ప్రధాని మోదీ విమానం ల్యాండ్ అవ్వడం జరిగింది. ఆ విమానం రోడ్డుపైనే ల్యాండ్ అవ్వడం జరిగింది. దిబ్రూఘర్ దగ్గర ప్రధాని మోదీ విమానాన్ని ల్యాండ్ చేయడం జరిగింది. అధికారులు ప్రధాని మోదీ ఇవాళ అస్సాంలో పర్యటిస్తూ ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో తొలి ఈఎల్ఎఫ్ కేంద్రానికి సంబంధించినటువంటి ప్రధాని రావడం జరిగింది. అలాగే గౌహతిలో and see how swiftly the Garud commandos tread onto the objective area. Their planned and precise moves help them achieve tactical advantage, taking the enemy by surprise. అస్సాంలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక సాహసం చేశారని చెప్పాలి. రోడ్డుపైనే ఆయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడం జరిగింది. దిబ్రూఘర్ దగ్గర ప్రధాని మోదీ విమానం రోడ్డుపైనే ఆయన ల్యాండ్ చేయించడం జరిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో తొలి ఈఎల్ఎఫ్ కేంద్రానికి ప్రధాని రావడం జరిగింది. అలాగే గౌహతిలో 5,450 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ఈ రోజు ప్రారంభించబోతున్నారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించినటువంటి కుమార్ భాస్కర్ వర్మ సేతును కూడా మోదీ ప్రారంభించబోతున్నారు. అలాగే దాంతో పాటుగా జాతీయ డేటా సెంటర్ ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారు. ఈ రోజు అస్సాంలో ప్రధాని మోదీ పర్యటిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక సాహసం చేశారని చెప్పొచ్చు. ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ ద్వారా ఫెసిలిటీపై దింపమని పైలట్ ను ఆయన ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భారత ఎయిర్ ఫోర్స్ విమానంలో ప్రధాని మోదీ అస్సాంలో ఆయన ఎమర్జెన్సీ ఫ్లైట్ నేపథ్యంలో ఆయన రోడ్డుపైనే ఆయన ఫ్లైట్ ను ల్యాండ్ చేయడం జరిగింది. భారత ఎయిర్ ఫోర్స్ విమానంలో ప్రధాని మోదీ అక్కడికి రావడం జరిగింది. ఆ విమానాన్ని రోడ్డుపైనే అక్కడ ల్యాండ్ చేయడం జరిగిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన అస్సాం టూర్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆ విమానాన్ని రోడ్డుపైనే ల్యాండ్ చేయడం జరిగింది. దిబ్రూఘర్ దగ్గర ప్రధాని మోదీ విమానం ల్యాండ్ చేయించారు. అలాగే ప్రధాని మోదీ ఇవాళ అస్సాంలో పర్యటిస్తూ ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో తొలి ఈఎల్ఎఫ్ కేంద్రానికి ప్రధాని మోదీ రావడం జరిగింది. గౌహతిలో 5,450 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ఈ రోజు ప్రారంభించబోతున్నారు. అలాగే బ్రహ్మపుత్ర నదిపై నిర్మించినటువంటి కుమార భాస్కర్ వర్మ సేతును కూడా మోదీ ప్రారంభిస్తారు.
అస్సాంలో ప్రధాని మోదీ టూర్ కొనసాగుతుంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ఆయన ఫ్లైట్ దిగడం జరిగింది. భారత ఎయిర్ ఫోర్స్ విమానంలో ప్రధాని మోదీ అస్సాంకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సాహసం చేశారని చెప్పొచ్చు. ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ఆయన రోడ్డు పైన దింపమని పైలట్ ను ఆయన ఆదేశించడం జరిగింది. అలాగే భారత ఎయిర్ ఫోర్స్ విమానంలో ప్రధాని మోదీ అస్సాం టూర్ కు రావడం జరిగింది. ఇక ఆ విమానం రోడ్డు పైనే ల్యాండ్ అయింది. దిబ్రూగఢ్ దగ్గర ప్రధాని మోదీ విమానాన్ని ల్యాండ్ చేశారు.